డియర్ ఫ్రెండ్స్, చాలా మంది విషయాల్లో డబ్బు రావట్లేదండి. ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు, చాలా కష్టాలు పడుతున్నాం, ఏం చేయాలో తెలియట్లేదు అంటూ ఆ భావనను, అదే ధ్యాసను విడుదల చేస్తూ ఉంటారు. ఇంకా డబ్బు దూరంగా వెళ్ళిపోతుంది. మరి ఎలా చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ మే నెల 10వ తేదీన వైజాగ్ లో స్టార్ హోటల్లో కోటీశ్వర్లు అవ్వాలంటే విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఉద్యోగం ఎలా పొందాలి, చేస్తున్న బిజినెస్ లో లాభాలు ఎలా రావాలి, ఆరోగ్యం ఎలా ఉండాలి, ఇంట్లో నెగటివ్స్, బిజినెస్ లో ఆఫీస్ లో నెగటివ్స్ ఎలా పోవాలి, కొత్త వ్యక్తిగా అనంత విశ్వశక్తి ఆశీస్సులతో గొప్పగా సెలబ్రిటీగా సంపన్నులుగా ఎలా ఎదగాలి, ఆ విధంగా క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి, ఆ విధంగా అఫర్మేషన్స్ ఎలా చేయాలి, అలా ఎలా కోరుకోవాలి, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఏంటి, ఆ అడ్వాన్స్డ్ హోపోనోపోనో ఏంటి, అంత గొప్పగా విజువలైజేషన్ ఎలా చేయాలి, ఇంకా అనేక సీక్రెట్స్ అన్ని కూడా నేర్పిస్తూ ఒక్కొక్కరితో విడిగా మాట్లాడుతూ పర్సనల్ గా వాళ్ళకున్న సమస్యలకి పరిష్కారాలు ఇస్తూ ప్రత్యేక ఏంజల్ హీలింగ్స్ ఉంటాయి. ఇవి ఉపయోగించుకోవాలి, లైఫ్ మారాలి, కోటీశ్వర్లు అవ్వాలనే కాంక్ష, కోరిక ఉన్నవాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో వైజాగ్ లో మే నెల ఈ నెల 10వ తేదీని ఆదివారం స్టార్ హోటల్ లో జరిగే క్లాస్ కి ఫ్యామిలీ అంతా పాల్గొనాలి అనుకుంటే ముందుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ పేరు నమోదు చేసుకోవాలి. ఎందుకంటే మనం లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెడుతున్నాం, ఒక్కొక్కరికి పర్సనల్ గా సమయం కేటాయి. అదేవిధంగా మనం తిరుపతిలో ఈ మే నెల ఈ నెలలో 17వ తేదీన స్టార్ హోటల్లో ఈ కోటీశ్వర్లు క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఎలా అవ్వాలో ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ లో చెప్తున్నాం, అక్కడ ప్రాక్టికల్స్ చేపిస్తాం. సమస్యలు సుడిగుండంలో చిక్కుపోయిన వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడాలి, ఏంజల్స్ ని ఎలా కోరుకోవాలి, అసలు ఏంజల్స్ ఎలా హెల్ప్ చేస్తారు, మనకి జాబ్ లో ఇబ్బందులు ఉన్నాయి, జాబ్ రావట్లేదు, లేదు ఆల్రెడీ చేస్తున్న జాబ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెన్షన్స్ ఉన్నాయి, బిజినెస్ సరిగా రన్ అవ్వట్లేదు, ఆరోగ్యాలు బాగోట్లేదు, ఏది పట్టుకున్నా వెనక్కి వెళ్ళిపోతుంది. వీటన్నిటి నుంచి బయటపడడానికి ఏం చేస్తే మార్గాలు మనకు అనుకూలంగా మారుతాయి, విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, ఆ సీక్రెట్స్ అంటే అన్ని కూడా మనం ఆ క్లాస్ లో నేర్పిస్తాం. అప్పుల నుంచి బయటపడటమే కాకుండా అన్ని రకాలుగా ఈ క్లాస్ లో అనేక అంశాలు ఉంటాయి. తిరుపతిలో మే నెల 17వ తారీఖు ఆదివారం స్టార్ హోటల్ లో జరిగే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకున్నట్లయితే మనం లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా బెంగళూరులో మే నెల 31వ తేదీన ఆదివారం స్టార్ హోటల్లో ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. బెంగళూరులో ఉన్నవాడు ఇంకా సరౌండింగ్ లో ఉన్నవాళ్ళు కూడా ఈ మే నెల 31వ తారీఖు ఈ నెలలో ఆదివారం స్టార్ హోటల్లో జరిగే ఈ బెంగళూరు క్లాస్ కి ముందుగా మీరు నమోదు చేసుకున్నట్లయితే మనం లొకేషన్ అడ్రస్ పంపిస్తాం. కేవలం మనం లిమిటెడ్ సీట్స్ ని తీసుకుంటున్నాం, సమయం కేటాయిస్తూ అందరికి సరిపోవాలి కాబట్టి ఎక్కువ మందిని మనం తీసుకోవట్లేదు. అందరికి సరిపడా సమయాన్ని కేటాయించి వాళ్ళకున్న సమస్యలు విని పరిష్కారాలు ఇస్తూ వారికి కావాల్సిన జాబు, అప్పుల నుంచి బయటపడడం, ఆరోగ్యం, బిజినెస్ లో లాభాలు, ఇంకా ఏం కోరుకుంటున్నారో రాజకీయంగా, బిజినెస్ పరంగా, సెలబ్రిటీగా, ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఎదగాలో అనేక అంశాలన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే లొకేషన్స్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. 1-to-1 పర్సనల్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఒక వ్యక్తికే విడిగా ఆఫీస్ లో ఫేస్ టు ఫేస్ గురువు ద్వారా, ఇంకా మీ క్లాసెస్ కి అక్కడికి వచ్చినప్పుడు ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ మీకు పర్సనల్ క్లాసులు కావాలంటే కూడా మీరు ముందుగా కాంటాక్ట్ చేసి మీరేం అవ్వాలనుకుంటున్నారో, మ్యారేజ్ కోసమా, లేకపోతే జాబ్ కోసమా, బిజినెస్ కోసమా, ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. బట్ అన్నిటి కూడా మీరు విడివిడిగా కూడా క్లాసులు తీసుకోవచ్చు, ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా కూడా. ఎంత కష్టపడినా డబ్బు రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉందని, టైట్ అయిపోయింది, స్టక్ అయిపోయింది, మనీ రావట్లేదు, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, నేను ఇవ్వటానికి ఆ డబ్బు రావట్లేదు, అసలు ఆ బిజినెస్ లో లాస్ వస్తుంది, ఈ డబ్బు ఎందుకు టైట్ అయింది, ఆ బ్లాక్స్ అనేవి, నెగిటివ్ బ్లాక్స్ ఆ సోల్ లో పెరిగిపోయి ఆ వ్యక్తిని డబ్బు రానికుండా అడ్డు తగులుతా ఉంటే నెగిటివ్స్, అవి ఎలా క్లీన్ చేసుకోవాలి మనం ఒక భాగం చెప్పాం. అన్నిటిని ఒప్పుకొని ఓహోపొనొపొన చెప్పాలి 108 సార్లు. ఇది ఎలా చెప్పాలి, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ముందుగా మనం ప్రేమను రిలీజ్ చేయాలి డబ్బు పట్ల. అది ఎలా? హృదయం ఉండాలి. ఆ హృదయం ఎలా ఉండాలని చెప్తున్నారు? హృదయం లేని మేధకు విలువ శూన్యం. అలాగే గొప్ప అవగాహన ఉంటే చాలదు,
తెలివి ఉంటే చాలదు, ఈ రెండు ఉన్నా సరే మేధావి, గొప్పవాడు, తెలివైన వ్యక్తికి ప్రేమ ఉండాలి. ప్రేమ 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 అదే మేధావికి, బిజినెస్ మ్యాన్ కి ఒక ఆత్మ లాంటిది. ఇది ఎవరు చెప్తున్నారు? నికోలస్ జోసెఫ్ వాన్ జైక్విన్ 1727లోనే. అప్పటి నుంచి ఆయన 1817 వరకు అమెరికన్ కంట్రీస్ లో అనేక బిజినెస్ మెన్లకి తన మాటల ద్వారా అద్భుతాలు చేసి చూపించాడు. అనేక మంది, వందల మంది, వేల మంది, లక్షల మంది బిజినెస్ మెన్లుగా మారారు. ప్రపంచంలోని డబ్బునంతా నడిపించేది ఆకర్షణ శక్తే. ఎవరైతే సంతోషంగా ఉంటూ ప్రేమను పంచుతారో వారు ఒక అయస్కాంత క్షేత్రం లాగా డబ్బుని ఆకర్షిస్తారు. జాగ్రత్తగా వినండి. ప్రపంచంలోని డబ్బునంతా నడిపించేది ఆకర్షణ శక్తే. అది నెగిటివా పాజిటివా? మీరు పాజిటివ్ వ్యక్తం చేస్తే ఆకర్షణ శక్తిని, డబ్బు పట్ల ప్రేమగా ఉంటే, అలా ప్రేమగా ఉంటూ ఎవరైతే సంతోషంగా ఉంటూ ప్రేమను పంచుతారో వారు అయస్కాంత క్షేత్రం లాగా డబ్బుని ఆకర్షిస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం డబ్బు సంపాదించకూడదు. మీకు అవసరమైన డబ్బు మీ వద్ద, మీకు అర్హత కలిగినటువంటి ప్రేమ ఉంటే అది వస్తుంది. అందులో ఉండే సంతోషాన్ని, మీరు ఆనందాన్ని, సంతృప్తిని పొందుతూ ఉంటే ఆ ఉద్యోగాన్ని చక్కగా చేయగలుగుతారు. అసంతృప్తిగా ఉంటే ఆ ఉద్యోగంలో ఆ పోస్ట్ ను కోల్పోతారు. మీకు పనిలో ఆనందం ఉంది గనక ఆ పనిని ఇష్టంగా చేయండి. అందుకనే మీకు ఏది ఇష్టమో, ఏ రంగం ఇష్టమో ఫస్ట్ అది ఎన్నుకోవాలి. ఆ రంగం వైపే మీరు ప్రేమతో నడవాలి. అప్పుడు విశ్వశక్తి మీకు ఆశీస్సులు అందిస్తుంది. ఇష్టం లేని పని చేస్తూ అక్కడ గౌరవాన్ని కోల్పోతూ ఉంటే డబ్బు రాదు, ప్రేమ రాదు, గౌరవం రాదు అంటున్నారు. అంతేకాకుండా మీకు ఏ పనిలో ఆనందం ఉందే దాన్ని ఎంచుకోవాలి, అది కూడా ప్రేమతో. ఆ పని పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ చేస్తే డబ్బు అదే వస్తుంది. సంపాదన మార్గం, మీకు ఇష్టం లేని ఉద్యోగం, ఇష్టం లేని బిజినెస్, ఇష్టం లేని ప్రేమ, ఇవన్నీ కూడా మీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెడతాయి. దేన్నైనా మీరు ఇష్టపడాలి. అంటే ఆ ఉద్యోగం పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ ఆ ఉద్యోగానికి న్యాయం చేస్తే ప్రమోషన్ వస్తుంది, ఆ కంపెనీకి CEO అవుతారు. అదర్వైజ్ ఆ ఉద్యోగమే కోల్పోతారంటున్నారు. అంటే మీరు ప్రేమ ద్వారా అన్నిటినీ పొందుతారు. ప్రతి వస్తువుని, డబ్బుని, సంపదలను అన్నిటినీ కూడా. ఇక్కడ మీ జీవితంలో మీరు చేయవలసిన ఒకే ఒక పని అన్నిటినీ ప్రేమించటం. అలా ప్రేమిస్తూ ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ ఉద్యోగం పొందుతారు. అలాగే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అసంతృప్తికరంగా ఇదన్నా వస్తుందా లేదా అంటూ అనుమానంతో వెళితే, ప్రేమ లేకుండా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వెళ్తే ఆ ఉద్యోగం రాకపోగా ఎన్నటికీ ఉద్యోగాన్ని మీరు పొందలేరు అని రాయబడి ఉంది. ఇక్కడ మీ జీవితంలో మీకు కావాల్సిన దాన్ని ముందుగా ఫోకస్ చేయాలి. వ్యాపారమా, బిజినెసా, ఆ రెండింటిలో ఏంటి, దేన్ని ప్రేమిస్తారు, ఏది ఇష్టంగా చేస్తారు, దాన్ని ఎంచుకోవాలి. విజయం సంతోషానికి కీలకం కాదు, సంతోషమే మీ విజయానికి కీలకం అంటున్నారు. మీలో ఉత్సాహం పెరగటానికి మంచి అవగాహనతో మంచి పనులు చేయండి. మీ జీవితంలో మీరు కోరుకున్నది సాధించటానికి డబ్బు ఒక పనిముట్టు కింద చూడాలి తప్ప మీరు ఆ డబ్బు పట్ల ప్రేమను వ్యక్తం చేయకుండా ఉంటే అది మీ దగ్గరికి రాదు. మీరు చేసే వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని ఎంత ప్రేమను పంచుతారో దాని పట్ల ఫోకస్ చేస్తే, విలువ ఇస్తే మీ ఉద్యోగము, మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతాయి అని అంటున్నారు. అంటే మీ దగ్గర నుంచి ఆ వస్తువుతో పాటు ఆ కస్టమర్కి ఇచ్చేటప్పుడు ప్రేమగా ఆ కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా వాటిని అందించాలి. ఆ సర్వీస్ కూడా అలా ఉండాలి. ఇక్కడ డబ్బు గురించి సూత్రం ఒకటే ఉంది. అదేంటంటే మనం ఎప్పుడు కూడా ప్రేమ కన్నా డబ్బు ముఖ్యం అనుకుంటాం. ముందు ప్రేమను వ్యక్తం చేయాలి, ఆటోమేటిక్ గా డబ్బు ఆకర్షితులు అవుతుంది అంటున్నారు. ప్రేమ లేకుండా ఈ ప్రపంచంలో ఏది కూడా పొందలేము. ఇక్కడ మీరు ప్రేమను పొందాలనుకుంటే ప్రేమను ముందుగా ఇవ్వడం ద్వారానే దాన్ని పొందగలమని తెలుసుకోండి. మీరు ప్రేమను ఇచ్చిన కొద్దీ అధికంగా పుచ్చుకుంటారు. ప్రేమను ఇవ్వడానికి ఒకటే మార్గం ఉంది, అది మీలో పూర్తిగా ప్రేమను ఆల్రెడీ నింపుకోవాలి. అది ఒక అయస్కాంత క్షేత్రం లాగా ఈ ప్రపంచంలోకి వదిలిపెట్టాలి. డబ్బు మీద, సంపదల మీద, మీ ఆరోగ్యం మీద, మీ ఉద్యోగం మీద, మీ కుటుంబ సభ్యుల మీద, ప్రకృతి మీద, పంచభూతాల మీద ప్రేమను వెదజల్లుతూ ఉంటే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది అంటున్నారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఏంటంటే
నిరాశతో నిస్పృహతో ఈసారైనా డబ్బులు వస్తాయా, లోన్ అవుతుందా, వాళ్ళు ఇస్తారా, ఇంత నిరాశగా మొన్న ఇట్లాగా వాయిదా వేశారు, ఈ రోజు కూడా వేస్తారు, ఇలా ఎందుకు స్టక్ అయిపోతుంది? ఇలాంటి ఆందోళనకరమైనటువంటి ఆలోచన రిలీజ్ చేస్తూ డబ్బుని దూరం చేసుకుంటున్నారు అని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం రాయబడి ఉంది. అంటే మన దగ్గరికి డబ్బు రావాలంటే మీరు ఒక గార్డెన్ లో పరిగెడుతూ ఒక సీతాకోక చిలుక వెనకాల పరిగెడితే అది ఇంకా దూరం వెళ్ళిపోతుంది. మీరు అక్కడే కూర్చొని ప్రశాంతంగా ఒక చోట కూర్చుంటే అది మీ చుట్టూ తిరుగుతుంది, ఫైనల్ గా మీ మీద వాలుతుంది. అట్లాగే డబ్బు కూడా డబ్బు కోసం పరిగెట్టడం కాకుండా ఏం చేస్తే డబ్బు వస్తుందో ఆలోచించాలి, ఆ పని మీద ఫోకస్ చేయాలి ప్రేమతో. అది కూడా అది సక్సెస్ అవుతుంది, డబ్బు వస్తుంది అంటున్నారు. ఆ డబ్బుని ప్రేమించాలి, ఆ డబ్బు పట్ల కృతజ్ఞత భావన కలిగి ఉండాలి, విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో నా వద్దకు డబ్బు వస్తూనే ఉంటుంది, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ విలువైన వాక్యాలు పలుకుతూ ఆ డబ్బుని ఆల్రెడీ మీ మైండ్ లో అలైన్ చేయాలి, సృష్టించాలి. ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారు? రియల్ గా ఆ పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, ఈ అప్పులు కడతాను, తర్వాత పిల్లలకి ఫీజులు కడతాను, ఇంటికి సంబంధించినటువంటి రెంటా లేదా ఓన్ హౌస్ అయితే బిల్లులు పే చేయటమా, దానం చేయటమా 10%, ఇలా మీకేం కావాలో మీ ఫ్యామిలీ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు, ఆ మంచి పనులు చేస్తున్నట్టు, ఆ మనీతో ఏం చేస్తున్నామో ఆ థాట్స్ అన్ని రన్ అవుతూ ఉంటారు. అప్పుడు మీరేం కోరుకుంటే అది జరుగుతుంది అని రాయబడి ఉంది. అంటే ప్రేమగా చేయాలి ప్రతి పని కూడా. ఎప్పుడు విసుక్కోవటం గాని, అరవటం గాని, కేకలు వేయటం గాని, డబ్బు మంచిది కాదని గాని, డబ్బు పట్ల వ్యతిరేకమైన ఆలోచనలు మానేసి అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడాలి. డబ్బు మీ దగ్గరికి ఒక 100 రూపాయలు వచ్చినా సరే అది ముద్దు పెట్టుకోవాలి, డబ్బు అంటే నాకు ఇష్టం అని చెప్పాలి, అలా డబ్బుని ప్రేమిస్తున్నట్టు చెప్పాలి. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఏం చేస్తుంది? ఆ వస్తువు మీదకి మీ ప్రేమ వెళ్ళినప్పుడు అది మీ వద్దకు రావటం స్టార్ట్ అవుతుందని. మనం ఏంటంటే నెగిటివ్ గా మాట్లాడటం ఆపేయాలి. మీకు ఎవరో డబ్బులు ఇవ్వాలి కొన్ని కోట్ల రూపాయలకి, వాడు ఎందుకు ఇస్తారు, ఈసారి కూడా వాయిదా వేస్తారు, అతను అలాంటి వాడే, ఇలా ముందే మీరు వ్యతిరేకతని ఆ వ్యక్తి మీదకి పంపిస్తున్నారు. ఆ వ్యతిరేకత అతనిలోకి చేరి ఆ డబ్బు రాకుండా మళ్ళా వాయిదా పడుతూ ఉంటుంది. అది మనమే తప్పు చేస్తున్నాం. మనం మైండ్ సెట్ ని మార్చుకోకుండా డబ్బు రావట్లేదంటూ రోజు మాట్లాడుతూ చాలా కష్టంగా ఉంది, ఇబ్బందులుగా ఉందని మాట్లాడుతూ ఈ మాటల్ని ఈ తక్కడి నెత్తూకంలో 90% నెగిటివ్ మాట్లాడుతూ 10% పాజిటివ్ మాట్లాడుతూ ఉంటే డబ్బు రాదు వాళ్ళ దగ్గర నుంచి. మీరు వాళ్ళని క్షమించాలి, వాళ్ళ ఫేస్ తెలుసుకుని మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో హో పను చెప్పాలి ఇచ్చినట్టు. థ్యాంక్ యూ యూనివర్స్, గార్డెన్ ఏంజల్స్ ని పంపించి అతని మైండ్ సెట్ మార్చి నాకు మనీ వచ్చేలా చేసావు, మిరాకిల్ చేసావు, విశ్వ నియమాల ప్రకారం నేను 10% దానం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను, డబ్బుని ప్రేమతో చూస్తానని ప్రమాణం చేస్తున్నాను చెప్పి ఆ వ్యక్తిని తెలుసుకుని మనం హో పను చెప్పాలి. డబ్బుని ప్రేమించాలి, పూజించకూడదు. ఇలా ప్రతి వస్తువు ప్రతి పని ప్రేమతో మనం చేయాలి. వస్తువుని పట్టుకున్నా ఇసురు కొట్టేయకుండా డబ్బులు కూడా ఇసురు పడేస్తుంటారు చాలా మంది. ఇలాంటివి చేస్తే డబ్బు ఎప్పటికీ రాదు. ప్రతి దాన్ని ప్రేమించినప్పుడు, ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటిని ప్రేమించినప్పుడు, ఆ ప్రేమ భావన మన ఆత్మలో నింపుకున్నప్పుడు ఇది అయస్కాంత క్షేత్రంగా మారుతూ 7 మహానగరాలకు విద్యుత్తును అందించేంత వారం రోజుల పాటు అంత పవర్ఫుల్ శక్తి మనలో వస్తుంది అంటున్నారు. ఏం మాట్లాడినా వాస్తవాలే మాట్లాడాలి, మంచిగా చెప్పాలి, అబద్ధాలకు అలవాటు పడకూడదు. ఏం చేసినా ఒక వ్యక్తి ఇది చేస్తే కరెక్ట్ గా చేస్తారు వీళ్ళు అన్న భావన ప్రపంచంలోకి వెళ్ళాలి. సెకండ్ ఒక మాట మాట్లాడుతూ ఆ గౌరవం పోయి, విలువలు పోయి, ఆ జీవితం కూడా వృధా అంటూ రాయబడింది. ఒక మాట మాట్లాడినప్పుడు దానికి నిలబడకపోతే ఆ వ్యక్తికి ప్రపంచంలో విలువ ఉండదు, అసహ్యించుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి నిజం చెప్పిన తర్వాత నమ్మరు. ఇలాంటి క్రమశిక్షణ జీవితంలో మీ విలువలు పెంచుకోండి, ఆటోమేటిక్ గా ప్రేమను పెంచుకోండి, విలువ పెంచుకోండి, గౌరవం పెంచుకోండి. అప్పుడు అన్ని మన దగ్గరకు వస్తాయని రాయబడి ఉంది. కాబట్టి ఎవరికైతే డబ్బు రావట్లేదు మీరు మారిపోవాలి, మాట్లాడే తీరు మార్చాలి, క్యారెక్టర్ మార్చాలి, ప్రేమ నింపుకోవాలి, యాక్ట్ చేయకూడదు, ఉన్నది ఉన్నట్టుగా సహజంగా ఉండాలి. అప్పుడు విశ్వశక్తి యొక్క ఆశీస్సులు ఇవ్వబడతాయి. 2 నాలుకల ధోరణి, డబల్ గేమ్ ఆడటం, అబద్ధాలు ఆడటం, నిమిషానికి మాటలు మార్చేయటం చేస్తే వారికి విలువ కోల్పోయి జీవితమే కోల్పోతారని రాయబడి. కాబట్టి మనకు డబ్బు రావట్లేదా, గౌరవం రావట్లేదా, ప్రేమించట్లేదా, ఏదనుకున్నా జరగట్లేదా అంటే ఫస్ట్ మనం మారాలి. పాత జీవితానికి స్వస్తి చెప్పాలి. కొత్త జీవితంలోకి అడిగి పెట్టాలంటే అన్ని మార్చేయాలి. క్యారెక్టరు, మాట తీరు, పనితీరు, ప్రేమించటం, ఇవన్నీ కూడా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పటం.
పొద్దునుంచి రాత్రి వరకు ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పటం, క్షమించటం, ఇలాంటివి చేసినప్పుడు ప్రతి ఒక్కరి జీవితం కూడా బాగుంటుందని రాయబడి ఉంది. మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని, డబ్బుతో, సంపదలతో కళకళలాడుతూ గొప్పగా జీవించాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ఒక విశ్వగురువుగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.